अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। 2000 సంవత్సరాల కంటే పూర్వం కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరాచార్య 32 సంవత్సరాలు జీవించి 2వ సంవత్సరంలోనే వేదం నేర్చుకొని 5వ సంవత్సరంలో ఆయన సన్యాసం స్వీకరించి భారతదేశంలో 4 మఠాలు ఏర్పాటు చేసి అలాంటి మఠాలకు స్వామీజీలను ఏర్పాటు చేసి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 వేదాలకు 4 పీఠాలు ఏర్పాటు చేసి అంతకుముందు 73 కంటే ఎక్కువ మతాలున్న మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి మత సమస్యలు వచ్చినప్పుడు వేద ప్రతిపాదితమైన హిందూ ధర్మాన్ని పాదయాత్ర చేసుకుంటూ అందరికీ వేద ధర్మాన్ని బోధించి ఆ ధర్మం ఆచరణీయమని చెప్పి ఆ పీఠాల ద్వారా ఆయన ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 1817వ సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో ఆదిశంకరాచార్య జన్మించినాడు. పెరంబదూరు చెన్నై పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118వ సంవత్సరం శాలివాహన శకం ప్రకారం 1004 సంవత్సరాలు ఆయన జననకాలానికి కుటుంబానికి సంబంధించిన పింగళనామ సంవత్సర చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి బృహస్పతి వారం ఆర్ద్ర నక్షత్రం కర్కాటక లగ్నం తల్లి కాంతిమతి వచ్చినటువంటి విషయం. ఆదిశంకరాచార్యది రామానుజాచార్య జయంతి కూడా ఉంది. దుష్టాచార వినాశాయ ప్రాతర్భూతో మహీతలే శైవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక. జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తుపూర్వం 509వ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్ది బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటికీ త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురువులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందడం జరిగింది. ఆయన గురువు జీవనకాలం 509 క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తుపూర్వం 477 అని తెలియవస్తుంది. ఈయన గురువు కోసం అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా ఏడుస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై తన ఒడిలోకి తీసుకొని ఆ పాలను తాగించి తనను కరుణా కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపజేసింది. అందరికీ తెలిసిన విషయమే. సౌందర్యహరలో ఉంటుంది కదా మరి ఒక పేదరాలు ఇంటి ముందర భవతి భిక్షాంది అని అడిగితే ఆ పేదరాలు ఎండిపోయిన ఒక ఉసిరికాయ కిటికీలించిస్తుంది. ఆమె దివ్య దృష్టితో ఆ విషయాన్ని తెలుసుకొని కనకధారాస్తవాన్ని చదివి మరి కనకవర్షం కురిపించిన పరిస్థితి కనుక అటువంటి ఆ పూర్ణానది తల్లి నీళ్లు తెచ్చుకోవడానికి దూరంగా ఉందని పూర్ణానదిని వాళ్ళ అమ్మగారింటి ముందరికి ప్రవహింపజేసిన మహానుభావుడు. అనేక మందిని ఆయనకు గురువుగారు గోవింద భగవత్పాదులు, అనేక మంది శిష్యులు, పద్మపాదుడు, కుమారిల భట్టు, అనేక మంది శిష్యులు ఈయన కంటే వయస్సులో పెద్దవాళ్ళే శిష్యులుగా చేరిండ్రు శాస్త్రాన్ని తెలుసుకోవడం కోసం. కాబట్టి
అటువంటి ఆదిశంకరాచార్య జయంతి లేదా హరహర శంకరాన్న సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఆదిశంకరులు అవతారంగా జన్మించిండ్రు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మనం గుర్తించడం, మన గురువుగా భావించడం, మనకి వేదాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు ఆయనకు ఈ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి పూజించకూడదనేది లేదు. అయ్యప్ప దగ్గరికి ఆ రోజుల్లో పోతే 2000 సంవత్సరాల కింద లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం వివం ఆయన రాసింది. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే నరసింహస్వామి మమ దేహి కరావలంబం కారాలంబ సూత్రం. ఏ రూపంలో దేవుడు ఉన్నా ఆ దేవుణ్ణి పూజించడం, మన ధర్మాన్ని మనం పరిరక్షించడం. మరి కంచిలో ఉన్న స్వామి కానీ మిగతా పీఠాధిపతులు కానీ ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, లోకంలో ధర్మాన్ని కాపాడండి. ఇదే మనకు వేదం చెప్పినటువంటి ఒక విషయం. వ్యాపకాల కోసం, వ్యాపకాల కోసం కామక్రోధ లోపమోహమాశ్చర్యాలు వదిలిపెట్టి ఈ ఇప్పటికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదిశంకరాచార్య జన్మి బ్రహ్మం ఒక్కడే పరబ్రహ్మం ఒక్కడే అనే దాంట్లో అర్థమైంది. ఒక చండాలుడు ఎదురు వచ్చాడు, పక్కకు జరగమన్నాడు. నా ఆత్మను జరగమంటున్నావా, నా శరీరాన్ని జరగమంటున్నావా? నా అజ్ఞానం కంటే నీ వివేకం గొప్పది. ఆత్మవతు సర్వభూతాన్ని, అందరి ఆత్మలో పరమాత్మ స్వరూపమే ఉంది, ఇది పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానాన్ని ఇవాళ మళ్ళీ నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన పుట్టిన దగ్గర నుంచి అన్ని విచిత్రాలు. ఆయన సన్యాసాశ్రమం స్వీకరిస్తానంటే ముందు తలుపుకోలేదు. అమ్మ నేను ఏ దేశంలో ఉన్నా 3 సార్లు శంకర అని పిలిస్తే నేను వచ్చి నీ దగ్గర ఉంటాను. ఇంకా అనేక మధ్యప్రదేశ్లో, ఉజ్జయినిలో ఆయనతోటి అనేక మంది మహారాజులు, చక్రవర్తులు మరి శాస్త్రం మీద వాదోపవాదాలు పెట్టుకున్నప్పుడు ఒక సందర్భంలో ఆయన ఒక జడ్జి స్థానంలో భార్య ఉంది. మరి కామకళలు ఎన్ని రకాలు, కామరకాలు మరి కామం ఈ స్వామివారికి ఏరుగా అప్పుడు ఈయన శరీరం వదిలిపెట్టి శరీరాన్ని ఒక గోలో ఉంచి శిష్యులను కాపాడమని చెప్పి ఒక రాజుగారి శరీరంలో జొరబడి అవన్నీ నేర్చుకొని తర్వాత ఆయన వచ్చింది. అందుకని అంతకుముందు 73 మతాలు ఉండే, అన్ని మతాలని ఇంకెందుకు ఇప్పుడు కంచిలో అమ్మవారు ఎవరైతే ఉందో ఆ అమ్మవారు రాత్రి కూడా 7 కోట్ల మంత్రాలలో 4 కోట్ల మంత్రాలు అమ్మవారికే ఉంటాయి, 3 కోట్లే మిగతా దేవతలు. ఆమె ఉగ్ర రూపంలో కనబడ్డ ప్రతివాడిని తింటున్నది రాత్రి కూడా కంచిలో ఉన్న అమ్మవారు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు వద్దయ్యా నువ్వు గుళ్ళకు పోవద్దని చెప్తే కూడా ఆయన పోయి మందిరంలో కూర్చున్నాడు. నా గురించి మీరు ఆలోచించద్దండి. ఇప్పుడు అమ్మవారికి ఆమెతోటి చూదమాడి ఆమెను శ్రీచక్రంలో అక్షరాల రూపంలో బంధించి ప్రసన్నం చేసుకొని అక్కడ ఆమెను ప్రతిష్ఠితం చేసి ఆమెతోడు కాచుకరాడు, ఆ చేతోడు పాలు తాగిండు. అటువంటి మహానుభావుడు జన్మించిన మన భారతదేశం మన పుణ్యభూమి. అటువంటి మహానుభావుని తలుచుకోవడం మన బాధ్యతగా మనం భావించి ఇవాళ మరి భగవద్బంధువులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నేనైతే మనసా వాచా కర్మణ 100% స్వామి అనుగ్రహాన్ని పొంద విశ్వాసం కలిగిన వ్యక్తిని. సుమారు ఒక 20 సంవత్సరాల కింద టేకమట్ల పూరి కృష్ణమూర్తి శర్మ గారు, తర్వాత పులాపట్ల కృష్ణమూర్తి శర్మ గారు, వాళ్ళిద్దరి సమక్షంలో ఇదే ప్రదేశంలో చీఫ్ చేతులు జూనంతల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నేను కలిసి మనం జగద్గురు సేవా సమితి అని ఒకటి పెడితే బాగుంటుందని సంవత్సరానికి ఒక 100 ఫోటోలు ప్రింట్ చేసి లామినేషన్ పంచిపెడుతూనే ఉన్నాం. ఇంకా సమయం దొరకట్లేదు, దొరికితే ఆ పుస్తకాలు కూడా తెప్పించి అందరికీ ఇవ్వాలనే తాపత్రయం ఉంది. ఎప్పటికప్పుడు నిత్య జీవితంలో హడావిలో అది ఆపుతున్నాం.
కాబట్టి విజ్ఞాన శాస్త్రం అందుకని తప్పనిసరిగా ఇదే రోజు రామానుజాచార్యులు జన్మించి 1000 సంవత్సరాలైంది. ఆయన ఆదిశంకరాచార్య సుమారు 2000 సంవత్సరాల కంటే పైన గడిచింది. ఆయన మహానుభావుడు వేద ప్రతిపాదమైన ధర్మాన్ని ఉపనిషత్తులు శ్లోకాలు సహస్రనామాలు స్తోత్రాలు ఆయన చెప్పని విషయమే లేదు. మనందరికీ ఉపయోగకరంగా చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఒక జయంతి నాడు కాకుండా నిత్య జీవితంలో కూడా స్వామివారి ఫోటో మన పూజా మందిరంలో కానీ షోకేసులో కానీ పెట్టుకొని గురువుగా భావించి బయటికి వెళ్తే మనకు కాని పని అంటూ గోవిందం భజ మూఢమతే